ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇది అపరిచిత పద్య భాగము. ఇక్కడ పద్యం చూసినట్లయితే కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేలి జివ్వకున్ వంటకమిచ్చునే ఇతర వైభవములు 10,000 మానసమ్మంటునే మానుషంబుగల ఎట్టి మనుష్యున కెట్టివానికిన్ కంటకుడైన శాస్త్రవుడొకండు తనంతడి వాడు కలిగినన్. కంటికి నిద్ర, రతికేలిలో సౌఖ్యం, అదేవిధంగా తిన్నప్పుడు ఏదైనా నాలుకకు రుచి, మనసు బాలేనప్పుడు ఇవన్నీ ఏవి రుచించవు. 10,000 ఉన్నా కానీ ఏవి రుచించవు. తనంతటి వాడు శత్రువు ఉన్నప్పుడు కంటికి నిద్ర రాదు, రతిలో సౌఖ్యం రాదు, తిండికి మరి నాలుకకి ఏది రుచించదు అనేటువంటిది ఇది పద్యం. మరి ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమి అడిగాడో ఒకసారిగా చూద్దాం. ఈ పద్యం ఏ గ్రంథములోనిది? ఇక్కడ భీమఖండం, శృంగారనేషదం, కాశీఖండము, క్రీడాభినయం. ఇక్కడ చాలా వరకు ఏమనుకుంటారు, రతికేలి అనగానే ఇదేం ఉంది శృంగార నైషధం అని అనుకో, అందరు శృంగార నైషధమే పెడతారు. కాదు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి కాశీఖండము. ఈ 4 శ్రీనాథుడే రాసిండు. శ్రీనాథుడు రాసినటువంటి దాంట్లో కాశీఖండం అనేటువంటిది ఆన్సర్. స్వాభిమానం, గౌరవం, పరాక్రమం అనేటువంటి అర్థాలు గల పదాన్ని పద్యంలో గుర్తించండి. మానుషం, వంటకము, కంటకము. ఆన్సర్ వచ్చేసేసి మానుషం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మానుషం. ఈ పద్యము దేనికి సంబంధించింది? నారద భంగపాటు, నారదుని యొక్క భంగపాటు, వింధ్యాపర్వతం యొక్క భంగపాటు, అగ్ని పర్వతం యొక్క భంగపాటు, మేరు పర్వతం యొక్క భంగపాటు అని చూసినట్లయితే ఈ పద్యము వింధ్యాపర్వతానికి సంబంధించినటువంటి భంగపాటుకు సంబంధించినటువంటి పద్యము. ఇది శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పడము జరిగింది. ప్రతి పాదములోని యతిమైత్రి గల అక్షరాలను గుర్తించండి అని అన్నాడు. అసలు ఇది పద్యానికి వెళ్దాం ఒకసారి. పద్యంలో అసలు ఇది ఏ రకమైనటువంటి పద్యమో ఒకసారి చూద్దాం. ఇది ఛందస్సు చూసినట్లయితే ఉత్పలమాల ఉంటుంది. ఉత్పలమాల అంటే 1 10వ అక్షరానికి యతి చెల్లును. 1 10వ అక్షరానికి యతి చెల్లును. ఇక్కడ ఖం 10, వం వై, బం యా. ఇక్కడ మళ్ళీ కం అంటే 10వ అక్షరానికి చూసుకోవాలన్నమాట. 10వ అక్షరానికి చూసుకున్నప్పుడు ఉత్పలమాలలో ఒకసారి మరి ఇక్కడ చూద్దాము. కం వై, వం వై, బం యా, కం అని అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి ఎవరు అని అంటే శ్రీనాథుడు. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి శ్రీనాథుడు.